ఈ వీడియోలో మనం మందకృష్ణ ఎంఆర్పిఎస్ నాయకుడు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్రాలు ఎస్సీ కులాల వర్గీకరణ చేసుకోవచ్చు అన్న సూచనను అనుసరించి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయించుకోవాలని దీనికోసం మనకు ప్రభుత్వం మీద ఆల్రెడీ ఒత్తిడి చేస్తున్నారు. మనకు ఇందులో రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మాలల సంఖ్య అతి తక్కువ. మేమే మొత్తం అంతా మాదిగలమే ఉన్నాము అని పదే 30 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ జీవో వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి మాలలు ఉనికిని చాటడానికి 2 సింహగర్జన మీటింగులు పెట్టారు. ఒకటి తెలంగాణలో డిసెంబర్ 1వ తారీఖున, ఒకటి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో డిసెంబర్ 15వ తారీఖున. దాని తర్వాత ఈ మందకృష్ణ ద్వేషము ఆకాశానికి అంటింది. తట్టుకోలేకపోయాడు. అంత పెద్ద జనాభా స్వీకరించి మాలలు కూడా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మాలల సంఖ్య ఎక్కువ అని చూపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే అది ఈ వర్గీకరణ అడ్డుకోవడానికి మాలలు చేస్తున్న ప్రయత్నంగా దాన్ని భావించి ఆయన కనబడిన సంఘాలను కనబడిన నాయకులందరినీ కూడా కలుపుకుపోవాలని చెప్పేసి వాళ్ళ మద్దతు సేకరించాలని ఆ సందర్భంగా ఈ జనవరి 4వ తారీఖున ఈ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ బీసీ మేధావులు అనబడే వాళ్ళను కొంతమంది పోగు చేసుకొని అందులో ఈయన ముఖ్య అతిథిగా ఉండి మందకృష్ణ మీటింగ్ కండక్ట్ చేశారు. అక్కడ దాంట్లో వీళ్ళు ఈ సోకాల్డ్ బీసీ మేధావులు, ఇది డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. మందకృష్ణ ముఖ్య అతిథి, బీసీ మేధావులు ప్రొఫెసర్లు మురళీ మనోహర్, విశ్వేశ్వరరావు, జయదేవ్ తిరుమలరావు, మాజీ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్, మాజీ కమిషన్ చైర్మన్ బీసీ కమిషన్ చైర్మన్ ముకులాభరణం కృష్ణమోహన్ రావు, ప్రజాగాయని విమలక్క, జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ అని చెప్పుకునే వీళ్ళు ఆ మీటింగ్లో మాట్లాడటం జరిగింది. వీళ్ళంతా మాలను ద్వేషిస్తూ మాదిగలకు ఏదో అన్యాయం జరిగింది, మాలలే దొబ్బితింటున్నారన్న మందకృష్ణ ఆయన ఏమైతే 30 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్న అబద్ధాన్ని దానికి ఇంకా బలమైన సపోర్టుగా వీళ్ళంతా మాట్లాడటం జరిగింది. వాస్తవానికి వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో మైనార్టీలు రాజ్యమేలి మెజారిటీ ప్రజలు రాజ్య అధికారానికి దూరం అవ్వడానికి కారణం బీసీలే. వీళ్ళు మేము ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువ ఉన్నాము, ఆధిపత్యం కింద వాళ్ళ మీద మేము ఆధిపత్య కులాలమే అని చెప్పేసి వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ భావజాలంతో వీళ్ళు కూడా ఆధిపత్య కులాలలాగా చలామణి అవుతూ అలాగా భావిస్తూ మనకు ఈ ఎస్సీ ఎస్టీలను కలుపుకొని బహుజన కాన్సెప్ట్తో రాజ్యాధికార సాధన సాధించుకోవాలన్న ఆలోచన వీళ్ళల్లో లేదు. అలాంటి మీటింగులకు ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు వీళ్ళెవరు ఆ విధమైన ఆ దిశలో వీళ్ళెవరు కూడా పనిచేయలేదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇది వర్గీకరణ పంచాయతీ నడుస్తున్నప్పుడు ఒక వర్గానికి సపోర్ట్ చేయడానికి వీళ్ళు
మన కంకణం కట్టుకోవటం అనేది అత్యంత దుర్మార్గం, బాధాకరం. అది ఆ, మనకు ఆమోదయోగ్యమైన విషయం కాదు. అందులో చాలామంది రకరకాలు మాట్లాడే అంతే, ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఇవి ఒక ఆయన విఠల్ అని ఆయన అంటున్నాడు, మాలలు సామాజిక స్మగులర్లు, కంచా ఇల్లయ్య సామాజిక స్మగులర్లు కోమటర్లు అనే ఆ టైటిల్ ఇక్కడ కాపీ కొట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది మీకు సంబంధించిన విషయం కాదు. పబ్లిక్ ఫోరంలో మీరు ఇలాగా ఒక కులానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. ఇక మీదట బీసీ నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర డేటా సేకరించి చట్టబద్ధంగా చేయడానికి మాలలు అడ్డుకున్నా, ఎవరు అడ్డుకున్నా కూడా ప్రభుత్వం చేయదలుచుకుంటే చేయొచ్చు. దానికి మాలలు నిందించాల్సిన అవసరం లేదు. దయచేసి ఇది పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది. సో మాలలు ఈ సింహగర్జనలు కండక్ట్ చేయకూడదని ఒక ఆయన అంటాడు. మరి మాలలే లేరని మందకృష్ణ పదే చెప్తున్నప్పుడు మరి వాళ్ళ ఉనికిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మరక్షణలో భాగమే అది. సో అందరూ గమనించాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.